యాపిల్ ఐఓఎస్ 18.4 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఐఓఎస్కి ఐప్యాడ్ ఓఎస్ అలాగే మ్యాక్ ఓఎస్ 15.4 కూడా రోల్ అవుట్ అయితే చేసింది. సో ఈ కొత్త అప్డేట్ ద్వారా యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి ఇప్పుడు సపోర్ట్ అయితే వచ్చింది. అదేంటి ఇది ఎప్పుడో వచ్చిందిగా మనకి 18.1తోనే అంటే 18.1తో వీళ్ళు రోల్ అవుట్ చేసినప్పటికీ మన ఇండియాకి అయితే తీసుకురాలేదు. ఇప్పుడు 18.4తో లోకలైజ్డ్ ఇంగ్లీష్ సపోర్ట్ వస్తుంది. సో అన్ని మొబైల్స్ కి అయితే కాదు, మనకి ఐఫోన్ 15 ప్రో సిరీస్ 16 సిరీస్ ఈ మొబైల్స్ కి మాత్రమే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus 13T చైనా లాంచింగ్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఆల్రెడీ మనకి ఈ టీని డిస్కంటిన్యూ చేసి ఆ ప్లేస్ లో ఆర్ తీసుకొచ్చారు. మనకి 2022లో 10T తీసుకొచ్చారు, కానీ 23 నుంచి వీళ్ళు టీని తీసేసి ఆర్ తీసుకొచ్చారు అనమాట. 11R 12R 13R కూడా మనకి ఇయర్ అయితే లాంచ్ అయిపోయింది. అయితే ఇప్పుడు 13Tని కూడా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా సో తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుందంట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో 6200 mAh బ్యాటరీతో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా మనం OnePlus నుంచి ఒక మినీ మొబైల్ రాబోతుంది అనుకున్నాం. దాంట్లో 6.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది అనుకున్నాం. మినీని అలాగే OnePlus 13Tని కూడా తీసుకురాబోతున్నారని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఇక్కడ మనం ఈ డిస్ప్లే సైజ్ చూస్తుంటే ఇది మినీ సైజ్లో ఉంది. అంటే మనకి మామూలుగా చూస్తే 6.7 ఇంచెస్ 6.8 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండాలి. వాటితో కంపేర్ చేస్తే 6.3 ఇంచెసే ఈ మొబైల్ సైజ్ అయితే ఉంటుంది. మేబీ ఇది గ్లోబల్గా మినీ పేరు మీద లాంచ్ చేసి చైనాలో మాత్రం 13T పేరు మీద లాంచ్ చేస్తారా? సో చూడాల్సి ఉంటుందన్నమాట. లేదంటే ఆ మొబైల్ వేరు ఈ మొబైల్ వేరు అయి ఉండొచ్చేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ C73 అండ్ C75 త్వరలో ఈ మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయింది. వీటికి సంబంధించిన కలర్ ఆప్షన్స్ అలాగే స్టోరేజ్ ఆప్షన్స్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే స్పాట్ అయినాయి. ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ వియత్నంలో నవంబర్లోనే C75 4G మొబైల్ లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చేది మాత్రం 5G మొబైల్ అని చెప్పి అర్థమవుతుంది. కాకపోతే రియల్మీ ఓ విషయం గుర్తుంచుకోవాలి, ఒకవేళ C సిరీస్ని కంటిన్యూ చేయాలంటే సో వీటిని ఒక మంచి ప్రైస్లో ఒక మంచి స్పెసిఫికేషన్లో తీసుకొస్తే బాగుంటుంది. అలా కాకుండా ఏదో మేము ఎక్కువ మొబైల్స్ సంవత్సరానికి తరబడా అంటే సంవత్సరంలో ఎక్కువ మొబైల్స్ లాంచ్ చేసాము అని చెప్పి చూపించుకోవడం కోసం తీసుకురావాలంటే C సిరీస్ని వీలైనంత వరకు డిస్కంటిన్యూ చేయడం బెస్ట్. ఇక అలాగే రియల్మీ నార్జో 80 Pro అండ్ 80X ఏప్రిల్ 9వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు రియల్మీ అయితే టీస్ చేయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా నేను అనుకోవడం ఈ మొబైల్స్ P3X P3 Pro ఈ రెండు మోడల్స్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నట్టుగా అనిపిస్తుంది. మనకి P3Xలో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ అయితే ఉంది. అదే ప్రాసెసర్తో 80X అయితే వస్తుంది. ప్రో గురించి మాట్లాడుకుంటే ఇది P3 Proని రీబ్రాండ్ చేస్తే ఇందులో మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉండే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్ట. మేబీ ప్రాసెసర్ చేంజ్ చేసి ఈ మొబైల్ని ఏమైనా లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQ G10 మన ఇండియాలో 11వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా సో కన్ఫర్మ్ అయితే అయింది కదా. దీంతో పాటు మనకి iQ G10X దీన్ని కూడా టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్తో అలాగే 6500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ మనకి 13,000 రూపాయలు లోపు ఉంటుందన్నమాట. ఈ మొబైల్ ఏం కాదు, Vivo T4X ఉంది కదా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఇక iQ G10 ఇందులో మనకి హైలైట్ ఏంటంటే బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్తో అండర్ 20Kలో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి థామ్సన్ QLED టీవీస్ అయితే ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. ఈ టీవీస్ ప్రత్యేకత ఏంటంటే మనకి 24 ఇంచెస్ నుంచి ఈ టీవీస్ అయితే స్టార్ట్ అవుతాయి. అది కూడా QLED టీవీ 6,799 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 32 ఇంచెస్ 8,999 రూపాయలు, 40 ఇంచెస్ 12,999 రూపాయలతో అయితే వస్తుంది. కాకపోతే ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఓఎస్, ఫైర్ టీవీ ఓఎస్ లేకపోతే రీసెంట్గా వచ్చిన విదా ఓఎస్ ఇలాంటివి అయితే ఉండవు. లైనెక్స్ కులిటా 3.0 ఓఎస్ అయితే ఇందులో ఉంటుంది. సో వీళ్ళు చెప్పడానికి అయితే 5,000+ యాప్స్ అండ్ గేమ్స్ అయితే ఉన్నాయి అంటున్నారు ఇందులో. మరి ఈ ఓఎస్ తో అయితే మనం ఎప్పుడు టీవీని కూడా అయితే చూడలేదు. కాకపోతే ఇందులో మనకి జియో హాట్స్టార్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సోనీ లైవ్ అలాగే G5 ఇలాంటి ఓటీటీ కంటెంట్ అయితే ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తాయని చెప్పి తెలుస్తుంది. ఇక ఏముండదులేండి, ఇది యూజ్ అండ్ త్రో టైప్ ఆఫ్ టీవీస్ అని చెప్పొచ్చు. మొత్తం చైనా మేడే కాబట్టి సో ఏదో తక్కువ ప్రైస్లో టీవీ కావాలి అనుకుంటే సో ఇంక ఈ టీవీకి వెళ్ళడమే. 40 ఇంచెస్ అంటే పెద్దదే ఉంటుంది, 13,000 రూపాయలకు వస్తుంది కాబట్టి అలా తీసేసుకోవడమే అనమాట.